బీహార్లో మహాకూటమి మధ్య సీట్ల లెక్కలు తేలలేదు. ఎవరికి నచ్చినట్టు వారు అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. తాజాగా 143 మంది అభ్యర్థులను ప్రకటించింది ఆర్జేడీ. రఘుపూర్ నియోజకవర్గం నుంచి తేజస్వి యాదవ్ పోటీ చేస్తున్నారు. అయితే మొదటి విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం ఈ నెల 15నే ముగిసింది. అయినప్పటికీ అభ్యర్థులను ప్రకటించకుండానే నామినేషన్లు వేయించింది ఆర్జేడీ. తొలి విడతలో పోలింగ్ జరగబోతున్న 121 నియోజకవర్గాల్లో నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళే ఆఖరు తేదీ. ఇప్పుడు అభ్యర్థులతో లిస్టు రిలీజ్ చేసింది ఆ పార్టీ. బీహార్లో మహాకూటమి నేతల మధ్య సీట్ల లెక్కలు ఇంకా తేలలేదు. ఎవరికి నచ్చినట్టు వారు అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఇక తాజాగా ఆర్జేడీ 148 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రసాద్, ముందుగా ఎట్టకేలకు మహాగఠబంధన్లోని పార్టీలన్నీ కూడా అభ్యర్థులను దాదాపు అంతిమంగా అధికారికంగా ప్రకటించినట్టుగా మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది. ప్రస్తుతం ఆర్జేడీ రాష్ట్రీయ జనతాదళ్ 143 సభ్యులతో కూడినటువంటి జాబితాను ఒకేసారి విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా తొలి విడత ఎన్నికల సందర్భంగా పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు వేసిన తర్వాత ఆ నామినేషన్లు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్నికల గుర్తును కేటాయించి అభ్యర్థులు మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. వాస్తవానికి మహాగఠబంధన్లో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాల మధ్య పరస్పర పోటీ కూడా ఉన్నది. దాదాపు 14 స్థానాల్లో 2 విడతల్లో మొత్తం 243 స్థానాలకు గాను 14 స్థానాలు గాను అంటే ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం 14 స్థానాల్లో పరస్పర పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాష్ట్రీయ జనతాదళ పార్టీ ఆర్జేడీ, అదేవిధంగా ఆర్జేడీకి వ్యతిరేకంగా సిపిఐకి వ్యతిరేకంగా బీజేపీ, ఈ రకంగా అన్ని భాగస్వామ్య పక్షాలు కూడా వారంతటా వాడే పరస్పర పోటీ చేసేందుకు కూడా సిద్ధమయ్యి ఆ మేరకు అభ్యర్థులను రంగంలోకి దించాయి. ఎట్టకేలకు మహాగఠబంధన్ ఎన్నికలకు సన్నద్ధమైంది. కాంగ్రెస్ పార్టీ 59 మంది సభ్యులతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు 3 విడతలుగా అభ్యర్థులను ప్రకటించడం జరిగింది అధికారికంగా. ఈ రకంగా మొత్తం భాగస్వామ్య పక్షాలను కూడా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ, అదేవిధంగా విఐపి పార్టీలు, మొత్తం 6 పార్టీలు ఉన్నాయి భాగస్వామ్య పక్షాలు. ఈ 6 పార్టీలు కూడా తమ అభ్యర్థులను ప్రకటించి ఆ మేరకు ఎన్నికలకు ప్రచారానికి రంగంలోకి దిగిపోతున్నాయి. ప్రధానంగా ఈ రోజు మొదటి విడత నామినేషన్ల దాఖల ఉపసంహరణకు ఆఖరి తేదీ. అదేవిధంగా ఈ రోజు 2వ విడత నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ రకంగా మొత్తం బీహార్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. దాదాపు ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం అబ్జర్వర్స్ అదేవిధంగా ఎంత మేరకు అభ్యర్థులు ఖర్చు పెడుతున్నారు, ఏ రకంగా ప్రచార సరళి జరుగుతుంది, వీటన్ని కూడా ప్రతి అంశాన్ని కూడా వాళ్ళ యొక్క లెక్కలు, ఖాతాలు, బ్యాంకు ఖాతాలు ఇవన్నీ కూడా పర్యవేక్షించేందుకు గాను పరిశీలకులను ఇప్పటికీ నియామకం చేసింది. వారంతా కూడా రంగంలోకి దిగారు. ఎక్కడ కూడా ఎలాంటి లోపం లేకుండా చాలా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం అన్ని చర్యలు కూడా తీసుకుంది. ప్రధానంగా బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ మాత్రం పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని చాలా రోజుల క్రితమే ప్రారంభించింది. పెద్ద నాయకులు, బీజేపీ రాజకీయ ఉద్దండులంతా కూడా ఎన్నికల ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు. అదేవిధంగా ప్రధాని స్వయంగా కూడా బీహార్ లో పర్యటించబోతున్నారు. అమిత్ షా 3 రోజుల పర్యటన చేశారు. అక్కడ ఉన్నటువంటి మేధావులతోనూ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాల నేతలతోనూ, కార్యకర్తలతోనూ, సీనియర్ కార్యకర్తలతో కూడా సమావేశాలు నిర్వహించి సమన్వయంతో సమిష్టిగా పోటీ చేయాలని చెప్పి అక్కడ వాళ్ళందరినీ కూడా ప్రోత్సాహం చేయడం జరిగింది. ఈ రకంగా ఇటు ఎన్డీఏ కూటమి, అదేవిధంగా మహాగఠబంధన్ కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి కూడా ఎన్నికలకు సిద్ధమయ్యాయి. పూర్తిగా అభ్యర్థులందరూ కూడా ఒకేసారి ఆర్జేడీ ఈ రకంగా ముందుగా అభ్యర్థులకు ఏమాత్రం కూడా అభ్యర్థులను ప్రకటించకుండా ఎన్నికల గుర్తును మాత్రం కేటాయించి ఈ రకంగా అభ్యర్థులను ఒకేసారి ప్రకటించడం ఇదే తొలిసారి. ఆర్జేడీ చాలా సంకటమైనటువంటి పరిస్థితుల్లో అభ్యర్థులను గుర్తించలేక ఆ మేరకు ఎంపిక చేసి వారిని అభ్యర్థులను ప్రకటించలేక కొంతమేరకు మహాగఠబంధన్లో భాగస్వామ్య పక్షాలు సతమతమయ్యాయి. ఎట్టకేలకు మొత్తానికి మహాగఠబంధన్లో భాగస్వామ్య పక్షాలని కూడా తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించి ఎన్నికల ప్రచారానికి రంగంలోకి దిగిపోతున్నారు. ఓకే ప్రసాద్.